వందనాలు స్తోత్రములు నాయన. నీ కృపతో నాయన ఇంతవరకు నాయన మమ్మల్ని దీవించిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రం. అలాగే నా తండ్రి ఉదయకాల సమయంలో నా తండ్రి నిన్ను గనపరుచుకునే భాగ్యాన్ని మాకు దయచేసిన దేవానికి వందనాలు స్తోత్రములు. ఈ ఆరాధన అంతటిని కూడా దీవించి ఆశీర్వదించిన వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించుతుంది. యేసయ్య నీ రక్షణ మమ్మల్ని భద్రపరిచిన దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభువా నీ దైవజనులు నా తండ్రి వాక్యంలోకి వెళ్తున్న దేవతలను తోడుగా వింటున్న ఆయన పిల్లలందరినీ కూడా దీవించి నీ ఆత్మతో నింపుతండి. అలాగే ఈ ఆరాధన దీవించి ఆశీర్వదించమని అది యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చిన్న మాటకు ఒక పల్లె పడుకొని మనం ముందుకు వెళ్దాము. పాల వంటిది జుంటి తేనె వంటిది నా యువకు మన మధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా యువకు మన మధురమైనది. మేలిమి బంగారు నిన్నైనది. మేలిమి బంగారు నిన్నైనది. రత్నరాజుల కన్నా కోరదగినది. రత్నరాజుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను గ్రహించెను. వాదనలోనే మదినించెను. నీ వాక్యమే నన్ను గ్రహించెను. వాదనలోనే మదినించెను. కృపశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై యేసు వందనమయ్యా. కృపశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. వాదనలోనే మదినించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. వాదనలోనే మదినించెను. హల్లెలూయా హల్లెలూయా. మరి వాక్యంలోనికి వెళ్దాము. మొదటిగా దేవుడికి కొందాం తెలియజేస్తా ఉన్నాను. కూడా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి కూడా వందనాలు. అందరు బాగున్నారా? రైట్. వాక్యంలోనికి వెళ్దాము. మరి మనం గడిచిన కొన్ని వారాల కొద్దీ చూసుకుంటూ వస్తూ ఉన్నాం కదండి. దేని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము? నేను చెప్పిన వాక్యాలు దేని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు నాది 3వ క్లాస్ అనమాట. కంటిన్యూ చేస్తే 3వ క్లాస్, లేదంటే మళ్ళీ రిపీట్ సెకండ్ క్లాసే అవుతుంది. దేని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము చెప్పాలి. కనీసం ఒక్కరైనా చెప్పాలి. అంటే నేను సాటిస్ఫై అవ్వాలి, దేవుడు కూడా సాటిస్ఫై అవ్వాలి. అమ్మా ఇప్పుడు చెప్తారు. కుటుంబం గురించి ఓకే. ఇంకా ఓకే. మనం ఇంకా కొన్ని మధ్యలో ఉన్నాం, ఒక టాపిక్ మధ్యలో ఉన్నాం. రైట్ రైట్. ఏంటిది? 10 తెగులు. అది కావాలి నాకు. ఒక్క నిమిషం. 10 తెగులు మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం కదండి. సేమ్ ఇక్కడ నాబాలు ఎలా అయితే ఉన్నాడో అక్కడ ఎవరు అలాగే ఉన్నారు? ఫరో కూడా. ఫరో ఏమన్నాడు మరి? ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవడు? అవునంటే కదంటారా? ఇది ఒక అవసరం మాట్లాడుకు మనం ముందుకు వెళ్దామా? నిర్గమకాండం 5వ అధ్యాయము 2వ వచనం. నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనం. త్వరగా నాకు చదివి సహకరిస్తే ఈరోజు అయిపోగొట్టుకున్నాను. ఫరో
నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనించుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను. చాలు. ఇక్కడ చూస్తే నాబాలు ఏదైతే మాట అంటున్నాడు, దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు? దేవుడు చూపించాడు ఎవడు? ఎవరికి? నాబాలుకి. అవునంటారా కాదంటారా? చూపించాడు. ఇంకా మనము అది ఆల్రెడీ మెసేజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్దాం. సో ఫరో అంటున్నాడు, నేను ఆయన మాట విని ఆయన పోనించుటకు యెహోవా ఎవడు, నేను ఆయనను ఎరుగను అన్నాడా లేదండి? ఆల్మోస్ట్ 2 క్లాసెస్ అవే చెప్పుకున్నాం మనం. యెహోవా ఎవడు అనేది అన్నాడు. ఎవరు? ఫరో అన్నాడు. దాని తర్వాత మనం ఆల్మోస్ట్ ఎన్ని తెగులు చూసుకున్నాము? 6 తెగులు చూసుకున్నాం. ఏమైనా గుర్తున్నాయంటారా? ఫస్ట్ తెగులు ఏంటి? స్క్రీన్ మీద ఉంది. రక్తమును, వాటర్ని, నీళ్లను రక్తముగా మార్చుట. రెండవది కప్పలు. ఏమొచ్చాయండి? కప్పలు వచ్చాయి. మూడవదిగా పేర్లు. హల్లెలూయా. మూడవది ఏంటి? వినండి, కొంచెం జాగ్రత్తగా వినండి. మూడవది ఏంటి? పేర్లు. నాలుగవ తెగులు ఇంకా మిడతలు చెప్పలే బాబు నేను. 4వ తెగులు ఈగలు. 5వది కప్పలు అయిపోయింది, మీరు ఫోకస్ చేయండి. 5వది ఏంటి? చెప్పలే నేను ఇంకా. 5వది పశువులకు బాధాకరమైన వైరస్, పశువుల మీద ఎఫెక్ట్ పడుతుంది నా. నెక్స్ట్ 6వది అదే మనం లాస్ట్ టైం చూసుకున్నాం. 6వది ఎగ్జాక్ట్లీ 6వది ఏంటంటే అది ఒక ఫాస్ట్ పిక్చర్స్ చూడండి, నోట్ అయిపోతుంది మనకు. సో ఫస్ట్ది ఏంటి? ఓకే కదా, మరి అంత కనబడకపోయి ఎంతమంది కనబడతాం. వాటర్ని ఇక్కడ ఏమవుతుంది? మోషే ఏం చేశాడు? నీళ్ళ రక్తంగా మార్చాడు. ఫాస్ట్ చెప్పుకుంటే వెళ్ళిపోతాడు. ఎందుకు నీళ్ళ రక్తంగా మార్చాడు? క్వశ్చన్ ఆన్సర్. ఎందుకు నీళ్ళ రక్తంగా మార్చాడు అంటే, ఫస్ట్ థింగ్ ఫరో అన్నాడు కదా యెహోవా ఎవడని. యెహోవా ఎవడని ఫరో అన్నాడు కాబట్టి దానికంటే ముందుగా మరి ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీయులు ఎలా ఉన్నారు? బానిసత్వంలో ఉన్నారు. ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉన్నారు? బానిసత్వంలోనే ఉన్నారు. వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మొర విని బానిసత్వంలో ఉన్న వారిని బయటికి తీసుకురావడానికి నిర్ణయించాడు. సింపుల్ సారాంశం. ఇజ్రాయేల్ ప్రజలు మొరపెట్టారు. ఆ మొర నుండి ఎందుకు ఆ మొరపెట్టారంటే కూడా మనం చూస్తే అక్కడ కఠినమైన రీజన్ ఏంటంటే, ఎందుకంటే ఈ ఫరో కఠిన హృదయుడై ఇజ్రాయేల్ ప్రజలకు పుట్టిన పిల్లలను ఏం చేయాలనుకుంటున్నాడు? మగ పిల్లలను ఏం చేయాలనుకుంటున్నాడు? కాన్పులోనే చంపేయాలి. కాన్పు పుట్టగానే చంపేయాలి. డెలివరీ చేసేవారు చెప్తా ఉన్నాడు, నర్సులో చెప్తా ఉన్నాడు, మగ పిల్లవాడైతే మీరు ఏం చేయండి? పిసికి అక్కడే చంపేయండి స్పాట్లో. ఈ బాధలో వీళ్ళు ఇంకా దేవుడికి మొరపెట్టి దేవుడు వీరు మొర ఏం చేశాడు? విన్న తర్వాత బానిసత్వంలో ఉన్న వీళ్ళను బయటికి తీసుకురావాలని దేవుడు ఏం చేశాడు? నిర్ణయించాడు. అప్పుడు ఒక నాయకుని దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పరచుకున్నాడు. ఆయనే మోషే. అదంతా మనకు తెలిసిన విషయాలు. మోషే దేవుడు ఏం అడిగాడు, ఎలా మోషే బలం పొందుకొని ఐగుప్తుకు వచ్చాడో అవన్నీ మనకు తెలిసిన విషయాలు. సో మోషే వచ్చి ఫరో ఎదుట నిలబడతా ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు, యెహోవా మమ్మను బయటికి వెళ్ళి ఆయన ఆరాధించడానికి, బలి అర్పించడానికి వెళ్ళమంటా ఉన్నాడు, మమ్మల్ని పోనివ్వు అని అడుగుతా ఉన్నాడు ఫరోని మోషే. అప్పుడు ఫరో అంటున్నాడు, నేను ఆయన మాట విని పోనిచ్చుటకు యెహోవా ఎవడు, ఆయనను నేను ఎరుగను. సో దేవుడు నిర్ణయించాడు, నీకు తెలియదుగా, నన్ను ఏం చేస్తాను? నన్ను వ్యక్తపరచుకుంటాను, బయలుపరచుకుంటాను. మనందరికీ దేవుడు ఏం చేశాడు? బయలుపరచుకున్నాడు లేదా? ఒకనొక సమయంలో మరి ఇక్కడ కొన్ని మంది కూడా దేవుడు బయలుపరచుకున్నాడు కనుక మనం రక్షణ పొంది ఇక్కడ కూర్చున్నాం. దేవుడు మనం వెతుకుతున్నప్పుడు ఆయన మనం కనుగొన్నాం. ఆయన మనకి ఏమొచ్చాడు? ఎదురొచ్చాడు. అవునా? మనం ఆయన కనుగొన్నాము. దేవుడు మనకి ఏమొచ్చాడు? ఎదురొచ్చాడు, సహాయం చేశాడు. ఆయన కనుగొన్నాము, రక్షణ పొందాము, ఇక్కడ కూర్చున్నాం.
సో ఫరో కూడా అడుగుతా ఉన్నాడు, యెహోవా ఎవడు నేను ఎరగను అన్నప్పుడు నువ్వు జరగవు కనుక నన్ను ఏం చేసుకున్నాను బయలుపరుచుకుంటాను. ఏ విధంగా? నువ్వు కఠినంగానే జవాబిస్తాడు. కఠినుల ఎడల వికటము చూపును, అవునా కదా? గర్విష్ఠుల గర్వము అనుచును, గర్విష్ఠుల యొక్క గర్వము అనుచును. సర్వము ఎదిగిన సర్వాధికారి, ఎవరైనా సర్వము ఎదిగిన సర్వాధికారి. కఠినుల వికటము చూపుతాడు, గర్విష్ఠుల గర్వం ఆయన చేస్తాడు, అనుస్తాడు. అవునంటారు కాదంటారు? యెహోవా నీ బలము సాంగ్ పాడాలి, నేను ఎత్తుకుంటే మీరు పాడేస్తారు. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము ఎరిగిన సర్వాధికారి, సర్వము ఎరిగిన సర్వాధికారి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వము ఎరిగిన సర్వాధికారి అంటే మన హృదయాన్ని ఎరిగి ఉన్నాడు కనుక దయగల వారిపై దయ చూపిస్తాడు, కఠినుడి ఎడల వికటం చూపుతాడు. ఫరో హృదయం ఎరిగిన దేవుడు అంతకు ముందే ఆయన ఎరిగి ఉన్నాడు. కఠిన హృదయుడు కనుకనే ఇజ్రాయెల్ ప్రజలకు పుట్టిన పిల్లలందరూ కూడా ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. దయగల హృదయమా కఠిన హృదయమా చెప్పాలి? దయగల హృదయమా కఠిన హృదయమా? పుట్టిన బిడ్డలను పుట్టగా తల పిసికి చంపేయాలి ఫరో తీసుకున్న నిర్ణయం. దయగల మనస కఠిన హృదయుడా, కఠినుడు వికటముగానే సమాధానం ఇస్తాడు. హల్లెలూయా, అవునంటే కదంటారా? దయగల వారిపైన దయ చూపుతాడు, కానీ కఠినుడైన వికటముగా చూపిస్తాడు. ఇక్కడ ఫరో కఠినంగా ఉన్నాడు కనుకనే కఠినంగా దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. సో మొదటి తెగులు మోసను పంపించి మాట్లాడినప్పుడు యెహోవా ఎవడు అంటా ఉన్నాడు కనుక మోస అంటున్నాడు, నీవు మాటలను పోనీయకపోతే ఈ దేశంలో ఉన్న నీళ్ళంతా కూడా ఏమైపోతాయి? రక్తముగా మార్చబడతాయి. అది మొదటి తెగులు. స్క్రీన్ పైన చూస్తున్నాం కదా మీరు అందరూ కూడా, రైట్? నేను ఫాస్ట్ వెళ్ళిపోతాను, ఎక్కువ ఇంప్రెషన్ మనక. సో నైలు నది, ముఖ్యంగా నైలు నది అక్కడ ఏమైంది? బ్లడ్గా మార్చేశాడు. ఎందుకు నైలు నది అంటే, ఆ నైలు నది ఇక్కడ చూస్తే రక్తంగా మారిన తర్వాత అందులో చేపలను కూడా ఏమైపోయాయి? చచ్చిపోయాయి. కంపు కొడతా ఉన్నాయి. నీళ్ళని కూడా ఏమైనా కంపు కొడతా ఉన్నాయి. దేనికి పనికి రాకుండా పోయాయి నీళ్ళు. ఉన్న నీళ్ళు అన్నీ కూడా దేనికి పనికి రాకుండా పోయాయి. నీళ్ళు చాలా ముఖ్యం కదా. మనం నీళ్ళు లేకపోతే జీవనోపాధి అనేది కష్టం అవుతూ ఉంటుంది. మనం బ్రతకలేము కూడా నీళ్ళు లేకపోతే. సో నీళ్ళ మీద ఎఫెక్ట్ పడింది వాళ్ళకు. ఎందుకు నీళ్ళ మీదనే అంటే, వాళ్ళు ఒక దేవుడు ఉన్నాడు. దేవతన నైలు ఒక దేవుడు ఉన్నాడు, హప్పి అనేసి, నీళ్ళ మీద దేవుడు అనమాట. ఈ పెద్ద మనిషి ఉన్నాడు, ఈయన ఉన్నాడు అనమాట. సో నీళ్ళకు నైలు నది ఉంది కదా, దానికి ఒక దేవుడు ఉన్నాడు, హప్పి అన్నట్టు ఆయన. సో ఈయనకు వాళ్ళు మొరపెడతా ఉన్నారు. ఎందుకు ఈయన మొరపెడతా అంటే, నీళ్ళకు సంబంధించిన దేవుడు. మీకు అర్థం కావడానికి చెప్తున్నాడు. నీళ్ళకు సంబంధించిన దేవుడు అనమాట ఈయన. సో ఇప్పుడు దేవుడు, మన దేవుడేమో నీళ్లను రక్తంగా మార్చినప్పుడు, మరి వాళ్ళ నీళ్ళ దేవుడు ఏం చేయాలి? నీళ్ళ రక్తాన్ని ఏం చేయాలి? నీళ్ళగా మార్చాలి. సింపుల్ టాస్క్. కానీ వాళ్ళు ఏమైనా చేశాడా? ఈయన ఏమైనా చేశాడా? ఏం చేయలేదు. ఏమి కూడా చేయలేదు అనమాట. కథ అయిపోయింది, నిజ పని అయిపోయింది. నెక్స్ట్ కప్పలు వచ్చాయి.
నెక్స్ట్ దేవుడు ఏం చేశాడు? 2వ తెగులుగా కప్పలు పంపించాడు. సో కప్పలు వచ్చి వీళ్ళని మామూలు టార్చర్ పెట్టలే. పిండి పిసుకు పిచ్చిలో కూడా ఏమున్నాయి? పిండి పిసుకు తొట్టిలో కూడా ఏమున్నాయంట? కప్పలు ఉన్నాయి. ఎక్కడ నుంచి ఏమున్నాయి? కప్పలే ఉన్నాయి. ఇక ఇట్లా వస్తున్నాయి కాదు, ఈ విధంగా వస్తున్నాయి అన్నమాట. ఆ దేశం మీద కప్పలు పడుకున్నప్పుడు మీద కప్పలు కనబడతా ఉన్నాయి. అవన్నీ కూడా కప్పలు అన్నమాట. నిద్ర పడుతుందా? మనకి ఎలా ఉంటుంది? కంఫర్ట్గా ఉంటాం మనం? కంఫర్ట్గా ఉండవు. సో ఎందుకు ఈ కప్పలు రప్పించాడు 2వ తెగులుగా అంటే, వాళ్ళు ఎవరు? ఐగుప్తులు ఒక దేవుడు నాడు, కప్పదేవుడు. ఆయన పేరు ఏం పేరు? హెకెర్. ఇప్పుడు కప్పదేవుడికి మీరు ఏం చేయాలి? మొరపెట్టాలి. ఎందుకు? కప్పలు వచ్చినాయి కదా. ఎవరు తీసేయాలి? కప్పదేవుడు. ఎవరు తీసేయాలండి? కప్పల దేవుడు కప్పలు తీసేయాలి. అవునా? అంటారా కదంటారా? సో మరి ఈయన మొరపెడుతున్నారు, ప్రయోజనం ఏమి కూడా లేదు. ఏమన్నా ఉందంటారా? లేదు. 3వ తెగులు చూస్తే పేర్లు వచ్చాయి, దుమ్ము. ఎవరు? మోషే ధూళిని కొట్టగా ధూళిని ఏమొచ్చాయి? పేర్లు వచ్చాయి. పేర్లు అనుకోండి, నెత్తిలో ఉన్న పేర్లు అనుకోండి ప్రస్తుతానికి. మిన్నెళ్ళు అంటే మిన్నెళ్ళు ఎక్కడ ఉంటాయి కానీ ఊళ్ళలో పొటంలో ఎద్దులకు పడతాయి, ఆవులకు పడతాయి, బర్రెలకు పడతాయి అనమాట. పీకినప్పుడు బ్లడ్ లాగేస్తాయి కొద్దిగా మిన్నెళ్ళు. అప్పట్లో ఇళ్ళల్లో దూలాలు ఉంటాయి కదండి, దూలాలు, వాటి మీద కూడా ఉండేవి అనమాట. సో ఇవచ్చి కూడా చాలా బాధించాయి, చాలా కూడా బాధించాయి. ఇవి ఎక్కడ అంటే ధూళిని కొట్టగా వచ్చింది, ధూళిని కొట్టగా వచ్చాయన్నమాట. సో ఈ ధూళికి దేవుడు ఉన్నాడు, వాళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు అనమాట. ఆయన పేరు ఏం పేరు? భూమికి దేవుడు. ఆయన భూమికి ఈయన గెబ్బు అంటే భూమికి దేవుడు. సో ఈయన మొరపెడుతున్నారు అనమాట. ఎందుకంటే ధూళిని కొట్టగా వచ్చిన పేర్లు భూమిలో వచ్చిన అంటే దానివల్ల వచ్చాయి కాబట్టి, ఓ గెబ్బు దేవుడా నువ్వు ఏం చెయ్యి, ఈ బాధలను వాళ్ళను విడుదల కలగ చెయ్యి అన్నా కూడా ప్రయోజనం ఏమి కూడా లేదు. పోయిన అనమాట. గెబ్బు ఎత్తుకోవడానికి అర్థం ఉందన్నమాట మనకు. ఓకేనా? రైట్. 4వది చేసుకుంటే ఈగల గుంపు. 4వ తెగులు ఏంటి? ఈగల గుంపు అన్నమాట. సో ఎందుకు ఈగల వల్ల కూడా చాలా టార్చర్ ఉంటుంది మనం గమనిస్తే. ముక్కులోకి పోతాయి, చెవులోకి పోతాయి, ఎక్కడెక్కడ పోతూ ఉంటాయి. ఎందుకు ఈగలను రప్పించాడు? ఇక్కడ చూస్తే దేశమంతా ప్రతి తెగులు కూడా ఎట్లా ఉందంటే వాళ్ళకు టార్చర్ అనేది హై పీక్లో ఉందన్నమాట. మామూలు టార్చర్ కాదు, మామూలు టార్చర్ కాదు. అది 3rd డిగ్రీ అంటారు కదా, పోలీసులు ఇస్తారు కదా 3rd డిగ్రీ. నాకు తెలియదు అంటే చెప్తారు కదా, అంటే అది హై లెవెల్ అనమాట. సో వీళ్ళు కూడా అలానే టార్చర్ అన్నారు. సో ఈగల గుంపు వచ్చేసింది. ఎందుకు ఈగల గుంపు అంటే ఒక దేవుడు కాదు వాళ్ళకు, గాడ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అని. ఆయన పేరు ఏం పేరండి? కెప్రి. సో ఇప్పుడు ఈగలు అనేవి కూడా ఇన్సెక్ట్సే కదా, వాడికి మొదలుపెట్టి మరి ఇప్పుడు ఈ కెప్రికి మొదలుపెట్టినప్పుడు ఏం చేయాలి ఆయన? అరే నేను వాడికి దేవుని, నేను ఈగలకు నేను దేవుణ్ణి, అవి నా మాట వినాయా? వింటాయా? మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఆయన ఏదో పంపించాడు దెబ్బకి, ఇప్పుడు అవి ఏం చేస్తా? ఎగరకూడదు. ఎందుకంటే నేను వాడికి దేవుని అన్నాడా? బతకలేడు. ఎక్కడ పోయినా పెద్ద మనిషి ఉన్నాడా? లేడు. అది మొరపెడతా ఉంటారు, రావయ్యా ఇస్తున్నది అన్నట్టు. రావయ్యా ఎప్పుడు మమ్మల్ని బాధ నుంచి ఏం చేస్తే కాపాడంటే కూడా ఏమైనా ప్రయోజనం ఉందా? వస్తున్నా 2 నిమిషాలు అన్నాడా? అతగంట అన్నాడా? గంటనాడా? లేడు. సౌండ్ లేదు, ఏం లేదు, సౌండ్ లేదు అనమాట. ఇంకా అలా చెప్పాలి, వెళ్ళిపోయాడు. ఓకేనా? పోయిన పిక్చర్ ఇది అనమాట. కొలుస్తారు. సీరియస్గా తీసుకోవాలి మీరు. ఐగుప్తులు ఈయనను కొలుస్తారు. అర్థమవుతుంది కదా? రైట్. మరి ఇంకొక తెగులు చూసుకుంటే మనం పశువుల పైన బాధాకరమైనది. అవునంటే ఒక వ్యాధి వచ్చింది, చెప్పాలంటే ఒక వైరస్, కరోనా వైరస్. మన కరోనా వైరస్ వచ్చింది కదా, ఆ విధంగానే పశువుల మీద బాధాకరమైన వ్యాధి వచ్చింది. ఇప్పటికీ కొన్ని ఊళ్ళలో పశువులు ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటాయన్నమాట, రెగ్యులర్గా వాటికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే. సో ఈ తెగులు ఎందుకంటే ఇక్కడ చూస్తే ఒక దేవత ఉంది అన్నమాట, ఆతోర్ అని. ఇగో ఈ విధంగా అయిపోయాయి పశువులు. అంటే జస్ట్ మీకు కొన్ని ఇమేజెస్ తీసుకొచ్చాను నేను. ఇగో ఈమె ఉందన్నమాట. ఈమె తల చూసారా? ఏ తల ఉందా నాకు? కొన్ని ఇమేజ్ అలానే ఉంటాయి, కొద్దిగా డిస్ప్లే చేయడానికి మరి చూడాలి తప్పదు. ఏముంది తలో? ఏముంది? దున్నపోతా? అది బర్రెనా? రొట్లు ఏదో ఒకటి. సో ఈమె ఎందుకంటే గాడెస్ ఆఫ్ లవ్ అండ్ ప్రొడక్షన్ అనమాట. అంటే ఈమె సంరక్షిస్తుంది దేన్ని? జంతువులని ఏం చేస్తుంది? సంరక్షిస్తుంది. సో మరి ఈ తెగుళ్ళు వచ్చింది,
వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఐగుప్తు వాళ్ళు మొరపెడుతున్నారు ఈమెకు, అమ్మ అమ్మ రావమ్మా, మమ్మల్ని నింజమ్మా. పశువులు ఏమైపోతా ఉన్నాయి? చచ్చిపోదు. ఎందుకంటే పశువులు లేకపోతే వ్యవసాయం అనేది కష్టమవుతూ ఉంటుంది. ప్రాణం చేస్తూ ఉన్నారు, మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, కానీ ఏం లేదండి, ఏం లేదు. ఇంకో ఇలా ఉంటుంది ఇమేజ్, అంటే చెప్పాలంటే ఏం లేదు, సౌండ్ లేదు. మళ్ళీ ఇంట్లో చూడ ఏం లేదు, సౌండ్ లేదు. నెక్స్ట్ చూసుకుంటే 6వది దద్దుర్లు వచ్చాయి. ఏమొచ్చాయండి? దద్దుర్లు వచ్చాయి. ఈ దద్దుర్ల వల్ల కూడా మామూలు టార్చర్. మనకు మామూలుగా ఒక పెంపులు వస్తేనే ఆ పెయిన్ అనేది మామూలుగా ఉండదు. అవునంటారా కదంటారా? పెంపులు వచ్చేసరికి మనకు ఒక రకమైన అనీజీగా ఉంటుంది మనకు. అలాంటిది అంటే మనం చూస్తే అప్పట్లో టమాటా పళ్ళు ఎక్కువ తినడం వల్ల దద్దుర్లు వచ్చేటివి. ఊర్లలో కొద్దిగా ఎక్కువ తినడం వల్ల ఎండకి ఉండి ఆ పైత్యం అయ్యేది అనమాట. సో అది ఎట్లా అంటే గోపుకోవడం, ఇచ్చింగ్ అలా ఉంటుంది అనమాట. దద్దుర్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసి ఆ ముఖం చూడండి, కొద్దిగా ఎట్లా వికారంగా అయిపోయింది. అవునంట కదంట, చాలా వికారంగా అయిపోయింది ముఖం అనేది. సో మరి ఎందుకు దేవుడు ఈ తెగులు పంపించాడు? 6వ తెగులుగా దద్దుర్లు అంటే, వీళ్ళకి ఒక దేవత ఉంది, ఇసిస్ అని, గాడెస్ ఆఫ్ హెల్త్, మెడిసిన్. ఓకేనా అండి? ఈమెనే వాళ్ళు ఏం చేస్తారు? మాకు మంచి ఆరోగ్యం ఇవ్వడానికి ఈమెను పూజిస్తారు అనమాట. ఎవరు? ఈమె పేరు ఇసిస్. ఇసిస్ కదా ప్రొనౌన్సియేషన్. ఈమెను వర్షిప్ చేసి చూడండి. ఇక్కడ చూస్తే సెకండ్ హ్యాండ్ ఇసిస్ వాస్ కన్సిడర్డ్ యాజ్ హీలర్, అంటే స్వస్థపరిచేది ఆమె. మన దేవుడు స్వస్థపరిచే యెహోవా దేవుడు అన్నా కదా మన దేవుడు. సో ఈ వీళ్ళ కూడా ఒక దేవత ఉంది, ఇసిస్ అనమాట. ఏం చేస్తుంది? హీలర్ అనమాట. ఈమె ఎవరు? స్వస్థపరిచే దేవత అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? దద్దుర్లు వచ్చాయి అందరికీ. ఈమె మొరపెడతా ఉన్నారు. మెడిసిన్ ఇచ్చిందా? మరి ఈమె హీల్ చేసిందా? స్వస్థపరిచిందా? లేదు. సమాధానము సేమ్. ఎలా అంటే ఆనాడు ఏలియా విధంగా అయితే, బయలు ప్రవక్త విధంగా అయితే మొరపెడతా ఉన్నారు బయలు దేవుళ్ళకు, సౌండ్ లేదు. ఉందంటారా? ఉదయకాలంలో మొదలుకొని సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు పిలుస్తూ ఉన్నారు వారు. ఓ బయలా, రా 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 రా, ఈ మాంసాన్ని ఏం చేయి? కాల్చేయి కాల్చేయి కాల్చేయి. ఏం చేయి? కాల్చేయి. బుడిదయ్యే బుడిదయ్యే బుడిదయ్యి. కోసుకుంటారు, కొట్టుకుంటారు, ఏమేమో చేస్తారు, కానీ సమాధానం అయితే లేదు. సమాధానం అయితే లేదు. ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేదు. ఇక్కడ చూస్తే మరి ఏమి నుంచి కూడా రాలేదు కదండి, సమాధానం కూడా రాలేదు. ఇప్పటి వరకు ఎన్ని అయిపోయాయి? 6 తెగుళ్ళు అయిపోయాయి. ఎన్ని అయిపోయాయండి? ఏ ఒక్కరి నుంచి కూడా సమాధానం రాలేదు ఐగుప్తులో. ఏ ఒక్కరి నుంచి అంటే వాళ్ళు ఏదైతే దేవుళ్ళుగా వాళ్ళు పెట్టుకొని పూజిస్తూ ఉన్నారో వారి ఒక్కొక్కరి నుంచి ఒక్క సమాధానం కూడా. అందుకే ఇక్కడ ఎందుకు దేవుడు తెగుళ్ళు రప్పిస్తున్నాడు అంటే, మీ ఓళ్ళు ఉత్తుతోళ్ళరా, నేను నిజమైనోడిని. అవునా కదా? అదే మాట కదా. మీ ఓళ్ళు ఉత్తుతోళ్ళు, నేను నిజమైన వాడిని. మీ ఓళ్ళు దేవుళ్ళు కాదురా, వాళ్ళు రాళ్ళు, నేను నిజమైన దేవుణ్ణి. ఐఎమ్ ఏ లివింగ్ గాడ్, సజీవుడమైన దేవుడిని నేను. మీ ఓళ్ళు ఓన్లీ రాలే జీవం ఉంటుందా? ఉండదు. రాళ్ళు కూడా జీవం ఉంటుందా? ఉండదు. మీ ఓళ్ళు రాళ్ళు, నేను నిజమైన దేవుణ్ణి. ఐఎమ్ ఏ లివింగ్ స్టోన్ అని అంటాడు అనమాట. నేను సజీవుడమైన దేవుని తెలియజేయడానికి తెగులు రప్పిస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది కదా? రైట్. ముందుకెళ్తే వడగండ్లు. ఇది 7వ తెగులు. మనం ఇక్కడ నుంచి చూసుకోవాలి. యాక్చువల్గా ముందుకెళ్దాము. నిర్గమకాండం 9వ అధ్యాయం. ఇంతవరకు 6 తెగులు మీకు అర్థమైనని అనుకుంటా ఉన్నాను. 7వ తెగులుకి వెళ్దాం మనము. నిర్గమకాండం 9వ అధ్యాయము 22వ వచనం. సహకరించండి చదివేవారు. నిర్గమకాండం 9వ అధ్యాయము. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు అంతటా పడునని మోషేతో చెప్పాను. కంటిన్యూ. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లను కురిపించెను. అలాగు వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన ఆయను అంతటను అది
రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అట్టివి కలగలేదు. ఆ వడగళ్ళు ఐగుప్తు దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేశాను. వడగళ్ళు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టులు విరగొట్టెను. చాలా ఏడో తెగుళ్ళు మనం చూసుకుంటే వడగళ్ళు అన్నమాట. ఏంటివండి అంటే ఇంకా కూడా ఫరో తన మనసు మార్చుకొని ఇజ్రాయెల్ వారిని పోనీయట్లేదు. అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా ఫరో ఎన్ని తెగులు చూసినా కూడా ఫరో దగ్గర ఇంకేమవుతా ఉంది, కఠినమవుతా ఉంది. ఇంకేమవుతా ఉంది, కఠినపరచబడతా ఉంది తప్ప మనసు మారి దేవుడు టైం ఇస్తున్నాడు. మనసు మారి ఏమవ్వట్లేదు. చూడండి, సమస్తము దేవుని ఆధీనంలో ఉంది, ఒక హృదయం తప్ప. అది మనకే వదిలేశాడు దేవుడు. ఫ్రీ విల్ ఇచ్చాడు అనమాట. అర్థమవుతుంది కదా. సమస్తము దేవుడి స్వాధీనంలో ఉంది, కానీ మన హృదయం మాత్రం ఆయన ఎలాగంటే మీరే ఇవ్వాలి. దాన్ని మీరే ఏంటి సొంతంగా మీరే మార్చుకోవాలి. నేను సహాయం చేస్తాను మీకు, మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసి మీకు సహాయము చేస్తాను. మీ సొంతంగా మీ హృదయం మార్చాలి. దేవుడు మార్చడండి. అంటే దేవుడు మారుస్తాడు. ఎట్లా? నువ్వు ఆయన అనుమతించినప్పుడు, నీ హృదయాన్ని దేవుడికి అనుమతించినప్పుడు ఆయన నీ హృదయాన్ని మారుస్తాడు. మనసు కలెక్ట్ చేయాలి. అంటే దేవుడు సహాయం చేస్తాడు కంపల్సరీ. కానీ దానికంటే ముందు మనం ఏం చేయాలి? మన హృదయాన్ని దేవుడికి అప్పగించాలి. అప్పగించిన తర్వాత దేవుడు దాన్ని మారుస్తాడు. నూతన హృదయాన్ని దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఫరో హృదయం ఏమవుతా ఉంది, ఇంకా కఠినపరచబడతా ఉంది. కొన్ని లేఖనాలు ఉన్నాయన్నమాట. దేవుడు కఠినపరచడం దాని గురించి మళ్ళీ నేను ఇంకో క్లాసులో చెప్తాను. మళ్ళీ ఇప్పుడే చెప్తే టైం అయిపోతూ ఉంటుంది. ఒక హృదయం మాత్రమే దేవుడు ఏమంటాడు, మీ సొంతంగా మీరు నన్ను పిలవాలి, మీ సొంతంగా మీరు నన్ను ఏం చేయాలి, ఆహ్వానించాలి. మీరు నాకు అనుమతిస్తే నేను ఏం చేస్తాను, కార్యం చేస్తాను. తలుపు ఎదురు తట్టుచున్నాను, తలుపు తీసిన లోపలికి వస్తాను. అవునా కదండి. ఎవరు లుద్దిగా దేవుని వాక్యము వింటా ఉంది, గ్రహిస్తూ ఉంది కనుక దేవుడు ఆ హృదయాన్ని ఏం చేశాడు, చేశాడండి, తెరిచాడు. హృదయం దేవుడు ఏం చేశాడు. మరి పక్క వాళ్ళ హృదయం ఏమైంది, తిరగబడలేదా? ఇప్పుడు చాలా మంది దేవుని వాక్యం, ఇప్పుడు పౌలులు దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. లుద్దియా వచ్చింది, ఇక్కడ తన యొక్క ఉదరము పొడి పక్కన పెట్టేసేసి దేవుడి వాక్యం వింటా ఉంది. పౌలు చెప్పే మాటలేదు లక్ష్యం ఉంచింది. అప్పుడు ఆమె హృదయం ఏమైందండి, తెరవబడింది. మరి అక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళ హృదయం ఏమైంది, తెరవబడింది అంటారా? తెరవబడలే. లేక చెప్తున్నాయా? ఓన్లీ హృదయం మాత్రమే ఏమైంది, తెరవబడిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మిగతా వాళ్ళు వేసుకుని తాళాలు వేసి గొర్రెలు వేసుకొని తల చెయ్యి పొడగొట్టుకున్నారో తెలియదు, జోలు పెట్టుకున్నారో తెలియదు, మీరు మాకు వద్దని చెప్తున్నారు కూడా మనకు తెలియదు. అవునా? మీ వాక్యం హృదయంలోనికి వద్దని చెప్తున్నారో మనకు తెలియదు. తాళం వేసుకొని తాళం చేసి జోలు పెట్టుకున్నా తెలియదు, పొడగొట్టుకున్నారు కూడా తెలియదు. కానీ హృదయం మాత్రము దేవుని మాటలేని లక్ష్యం ఉంచింది. దేవునికి అప్పుడు ఏమొచ్చినట్టుంది, ప్రాసెస్ ఓపెన్ అయింది కనుక ఆమె హృదయం దేవుడు, ఆమె తలుపులు తాళం తీసి పెట్టింది, దేవుడు ఓపెన్ చేసేస్తాడు అంతే. ఇక్కడ చూస్తే ఫరో ఒక్క తాళం కాదండి, బందోబస్తు తాళం చేయించుకొని వేసుకున్నాడు ఆయన. అది పెద్ద పెద్ద బుల్డోజర్ తెచ్చి వాళ్ళకు బద్దలు కొడితే కూడా అవి ఏమవ్వట్లేదు, బద్దలు అవ్వట్లేదు. పర్లేదు, పెద్ద పెద్ద బుల్డోజర్ తెచ్చి బద్దలు కొడుతున్నాడు, అవి ఏమయ్యట్లేదు, బద్దలు అవ్వట్లే. ఈ తెగులు బుల్డోజర్లే, ఈ తెగులు ఏంటివి, బుల్డోజర్లు. అయినా కూడా హృదయం ఏమవ్వట్లే, బద్దలు అవ్వట్లేదు. ఇంకా దేవుడు ఏం చేస్తాడు, ఇంకా ఏం చేయడు. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే తెగుళ్ళు ఏమయ్యాయి. ఇప్పుడు ఈ 7 తెగుళ్ళ వల్ల వడగళ్ళు వచ్చాయి. ఒకసారి ఇమేజ్ చూడండి, అంటే జస్ట్ ఒక సింపుల్ ఇమేజ్ నేను చూపిస్తాను. ఇక్కడ కొన్ని ఇమేజెస్ చూడండి. ఈ పిక్చర్ చూడండి. అంటే నేను ఇది యూట్యూబ్ నుంచి కలెక్ట్ చేశాను. ఇది ఏంటంటే ఇది తెలుగులో చెప్పాలి నాకు. పిడుగంటారా? పిడిగే కదా. మెరుపు పిడుగు కూడా ఉంటుంది అక్కడ, మనకి పిడుగు కూడా పని ఉంటుంది. పిడుగు మెరుపు అంటే మనకు మెరుపు కూడా చూపిస్తాను. ఈ మనిషి నాకు తెలిసి మెరుపు దెబ్బకే
కింద పడిపోయాడు అనుకుంటా. ఆ మనిషి కింద పడిపోయాడు. నేను కొన్ని అంటే కలెక్ట్ చేసి తీసుకొచ్చాను యాక్చువల్గా, ఓన్లీ చెప్పుకుంటూ పోతే అయిపోతుంది కదా అని. ఆ దెబ్బకి ఇక్కడ ఆ షర్ట్ ఏమైపోయింది, చినిగిపోయింది, షర్టుకు ఓలు పడ్డది, ఆ మూతి ఆ ముఖం అంతా కూడా పగిలిపోయింది. ఇక్కడ ఏమైనా ఈ చెట్టు ఏమైపోయింది, అక్కడ చెట్టు కాలిపోతా ఉంది. చూస్తున్నారండి, ఆ చెట్టు ఏమైపోతా ఉంది, కాలిపోతా ఉంది. ఇంకా అంటే ఊళ్ళలో ఉన్న వాళ్ళకైతే చాలా వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తారనమాట. ఇది మా అమ్మగారికి కూడా ఐడియా ఉంటుంది, పిడుగులు పడతా ఉన్నప్పుడు చాలా దారుణంగా ఉంటుంది, సౌండ్కి ఎదుర్కొని పోతూ ఉంటాం. సో ఇక్కడ చూస్తే వడగళ్ళు పడతా ఉన్నాయి. నేను మొన్న రీసెంట్గా చూసాను, వాట్సాప్ యూట్యూబ్లో చూశాను, పెద్ద పెద్ద వడగళ్ళు పడతా ఉన్నాయి. డ్యామేజ్ మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంది ఆ ప్రాంతంలో. కారు డ్యామేజ్ అవుతూ ఉన్నాయి, ఇల్లు డ్యామేజ్ అవుతాయి, మనుషుల మీద కూడా ఏమవుతా ఉన్నాయి, పడతా ఉన్నాయి. దేవుని రాకడలు కూడా అంట ఈ వడగళ్ళు పడి మనుషులకు బాధాకరమైన వేదన కలగజేస్తుందంట. దాని ద్వారా అనేకులు దేవుని దూషిస్తారంట. ఇవి మళ్ళీ రిపీట్ అవుతాయి. నేను చెప్తా, ఇది అయిపోలే, ఈ తెగులు ఇంకా ఇవి మళ్ళీ రిపీట్ కాబోతూ ఉన్నాయి. కానీ ఎవరికి? కఠిన హృదయులకు మాత్రమే. ఈ తెగులు మళ్ళీ రిపీట్ అవుతాయి. అయిపోయినాయి కదా, మళ్ళీ ఎందుకు చెప్తే బ్రదర్ మీరు అని అనుకోవచ్చు. మళ్ళీ రిపీట్ అయిపోతా ఉన్నాయి, ఈ తెగులు మళ్ళీ రిపీట్ అయిపోతూ ఉన్నాయి. కానీ ఎవరికంటే కఠిన హృదయులకు మాత్రమే అవి. ఇక్కడ ఒక మాట చదవండి అమ్మ, కింద 26 వచనం చదవడమ్మా. 26 వచనము. అయితే ఇశ్రాయేలున్న గోషెను దేశములో చాలండి, దేవుని వాళ్ళు క్లియర్గా చెప్తా ఉంది. అయితే ఇజ్రాయేలున్న గోషెను దేశంలో మాత్రం ఏం పడలేవంట, వడగండ్లు పడలేవు. అర్థమవుతుంది కదా. ఈ తెగుళ్ళు మళ్ళా రిపీట్ అయిపోతూ ఉన్నాయి. కానీ ఇవి ఎవరికంటే కఠిన హృదయులకు మాత్రమే. మరి ఆయన నమ్మిన వారికి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇజ్రాయేల్ వారికి మన బాధ కలుగుతుందా? సేఫ్గా ఉన్నారు వాళ్ళు. గోషెన దేశం వాళ్ళు చాలా సేఫ్గా ఉన్నారు. దేవుని హస్తము వారి మీద ఉందన్నమాట. ప్రకటన ఉంటుంది, ఈ యొక్క వడగళ్ళు పడి అనేకులకు బాధ కలిగేసినప్పుడు అతను నోటి ద్వారా దేవుని మారు మనసు పొందక దేవుని దూషిస్తారంట. ఇక్కడ ఫరో కానీ ఐగుప్తులు కానీ అందరూ కూడా దేవుడు దూషిస్తూ ఉన్నారు. అవునంట కదంటారా? ఇక్కడ చూస్తే వడగళ్ళు పడి ఐగుప్తు మనకు రాజ్యం అది రాజ్యమైనది మొదలుకొని, అంటే ఈజిప్ట్ కింగ్డమ్ ఏర్పడినది మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి తెగులు ఎప్పుడు కూడా రాలేదంట. దేవుడు సాక్షి వాకి చెప్తా ఉంది, అలాంటి తెగులు మళ్ళీ ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు, రాబోదంట. అంటే వీళ్ళు అలాంటి తెగులు వచ్చి, అంటే ఒక పిడుగు పడితే మనం ఇంత బెదురుకుంటే, ఒక మెరుపు మెరిసి మనం అంత బెదురుకుంటే, అలాంటిది రాళ్ళు పడతా ఉన్నాయి వీళ్ళ మీద, బలమైన రాళ్ళు పడతా ఉన్నాయి, ఫోర్స్ఫుల్గా పడతా ఉన్నాయి. ఆ వడగళ్ళు అవి మందుట మనుషులనేమి జంతువులనేమి బయట ఉన్న యావత్తును నశింపజేశారు. అంటే చంపేసిందా? నశింప అంతే కదండి. ఏం చేసింది? బయట ఉన్నది మరి ఇప్పుడు చచ్చిపోయారు. చెట్ల మొక్కలు కానీ జంతువులు కానీ ఏమైపోయాయి? వడగండ్లు పొలములో ప్రతి కూరను చెట్టును చెడగొట్టాను, పొలములో ప్రతి చెట్టును విరగొట్టాను. కానీ ఇజ్రాయెల్ వారికి మాత్రం ఏ బాధ లేదు, చింత యెహోవా చింత ఇజ్రాయెల్కి లేదు, ఏ చింత. అవునా కదండ్రా? ఇజ్రాయేళ్లకు ఎలాంటి ఏమైనా చింత ఉందంటారా? లేదు. ఎందుకంటే వారు ఎవరు చింత ఉన్నారు? యెహోవా చింత ఉన్నారు కనుక. హల్లెలూయా. సో ఎందుకు వడగళ్ళని దేవుడు రప్పించాడు? అదే మన టాపిక్ ఇప్పుడు. రైట్, మనం ముందుకు వెళ్తాము. ఇలా ఛార్జింగ్ కూడా ఎక్కువ వస్తూ ఉంది. ఈమె చూడండి ఒకసారి, ఈమె పేరు ఏమిటంటే నట్టు అనమాట. నట్టు కాసేపు అయితే గోల్ చూసిపోతుంది, నట్టు చూసిపోతుంది. ఇప్పుడు ఒక దేవత ఉంది వాళ్ళకు. ఏం పేరు? ఆమె పేరు నట్, గాడెస్ ఆఫ్ స్కై అనమాట. ఆకాశానికి ఎవరు? దేవత. అర్థమవుతుంది కదా. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, గిబ్బని భూమికి దేవుడు, ఈమె యొక్క హస్బెండ్ అనమాట. సీరియస్గా అంటే వాళ్ళు కొలిచే దేవుళ్ళు దేవతలు. ఈమె ఆకాశానికి దేవత అయితే, ఇందాక మనం గిబ్బు చూసుకున్నాం కదా, భూమికి దేవుడు. అంటే ఈయన భూమికి కాపాడితే ఈమె ఆకాశాన్ని కాపాడుతుంది. ఇప్పుడు చెప్పండి, వడగళ్ళు ఎక్కడి నుంచి పడతా ఉన్నాయి? ఆకాశం నుంచి పడతా ఉన్నాయి. అకార్డింగ్ టు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నట్టుంది కదా ఇప్పుడు దేవత, వడగళ్ళని ఏం చేయాలి? జల్లెడ బట్టి జాలి బట్టి పడకుండా ఆపాలా వద్దా? ఇక్కడ
చూడండి ఈమె గురించి. నట్ ఈస్ ద ఏన్షియంట్ ఈజిప్షియన్ గాడెస్ ఆఫ్ ద స్కై. ఓకేనా? చూడండి ఈమె కింద చూస్తే ఆఫ్టన్ డిపిక్టెడ్ యాజ్ ద ఉమెన్ ఆర్చ్డ్ ఓవర్ ద ఎర్త్ గాడ్ గెబ్ ఆర్ హస్బెండ్. ఇక్కడ ఇది నేను ఏదో ఎడిట్ చేసి తీసుకురాలేదండి, స్క్రీన్ షాట్ గూగుల్ నుంచి వెళ్ళి స్క్రీన్ షాట్ పట్టుకొచ్చాను. అర్థమవుతుంది అక్కడ నా ఫోటో కూడా ఉంది. నేను లాగిన్ అయినా నాకు జీమెయిల్ ఐడి ఫోటో కూడా ఉంది. ఇది నేను ఏదో మ్యాజిక్ చేసి ఎడిట్ చేసి యూజ్ చేయలేదు. నేను ఎక్కడ పట్టుకొచ్చాను మీరు కొట్టండి అదే ఫోటో వస్తుంది మీకు. ఈమె ఆకాశానికి మరి వడగలు పడతా ఉన్నప్పుడు వాళ్ళు మొరపెడతా ఉన్నారు. మనుషులకు ఎఫెక్ట్ అవుతా ఉంది, జంతువులకు ఎఫెక్ట్ అవుతా ఉంది, కూర మొక్కలు కూడా ఏమవుతా ఉంది ఇప్పుడు ఎఫెక్ట్ అవుతా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఈమె ఎటుపోయింది మరి? బోల్ట్ నట్టు బోల్ట్ ఏమైంది ఇప్పుడు? ఊడిపోయింది. గట్టి చెప్పండి అమ్మా, ఏమైందమ్మా? నట్టు ఏమైపోయింది? ఊడిపోయిందా లేదంటారా? ఊడిపోయింది. ఊడి చూడండి ఇక్కడ మీకు ఎలా ఉంది ఆమె ఏమిటంటే చూడండి, నక్షత్రాలు ఉన్నాయి అక్కడ. అంటే ఆకాశానికి గాడెస్ ఆఫ్ స్కై అనమాట. ఈమె ఆకాశానికి దేవత. ఆ తర్వాత చూసుకుంటే ఏమి ప్రయోజనం కూడా లేదు. ఇక్కడ చూస్తే ఎక్కడ నేను చదువుతాను 29వ వచనము. మోషే అతన్ని చూచి, ఎవరిని? ఫరోను చూసి, నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఇక్కడ 27 చదువుతాను. ఇంత మటుకు చాలము. ఎవరంటే అన్నారు ఇప్పుడు? సరే అమ్మ పైన చదవడమ్మా, 27 చదవడమ్మా, 27 చదవడమ్మా. పిలిపించి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఇంత మటుకు చాలము, ఇంకను ఉరుములను వడగలను రాకున్నట్లను వేడుకోండి. ఇప్పుడు చూడండి చాలక ఇప్పుడు నట్టు ఉంది, మరి వాళ్ళకు దేవత ఉంది, మొరపెట్టుకున్నారు, ప్రయోజనం ఏమీ కూడా లేదు. మరి ఇందాక యెహోవా ఎవడన్నా ఫరో ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఫరో మోషేను పిలిపించి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. నువ్వు ఈసారి కాదయ్యా, ప్రతిసారి ఏం చేస్తా ఉన్నావు? పాపం చేస్తానే ఉన్నావు అని ఏమంటా ఉన్నాడు. యెహోవా న్యాయవంతుడు. ఎవరిస్తున్నాడు సాక్ష్యము? యెహోవా ఇవ్వడానికి క్వశ్చన్ మార్క్ ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆన్సర్ రాస్తా ఉన్నాడు ఫరో. మీరు కూడా రాయాలి ఒక రోజున ఆన్సర్. యెహోవా ఎవడని ఆయనే క్వశ్చన్ వేసాడా? ఆ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ ఎవరు ఇస్తున్నారు? మోషే ఇస్తున్నాడా? ఆరోన్ ఇస్తున్నాడా? మిరియాం ఇస్తున్నాడా? ఎవరు ఇస్తున్నాడు? యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులు దుర్మార్గులం. ఇప్పుడు ఎట్లా వచ్చాడు? నాబాలు ఎటువంటి వాడు? దుర్మార్గుడు, మోటువాడు. ఇంత మట్టుకు చాలుము, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు. ఈ పదం గుర్తుపెట్టుకోవాలి, మామూలు ఉరుములు కావాలి, బ్రహ్మాండం బద్దలైపోయింది అక్కడ. బ్రహ్మాండమైన ఉరుములతో ఇక్కడ చూస్తే ఉరుములు వడగళ్ళను రాకున్నట్లు యెహోవాను వేడుకొనుడి. అదేదో నువ్వే వేడుకుంటే అయిపోయింది కదా. దేవుడు వింటాడా? మాట వింటాడు. అలా దేవుడు కూడా చేయలేక పోయిందనమాట. వాళ్ళు ఏదైతే ఆకాశం అని వాళ్ళు కొలుస్తా ఉన్నారు నట్టు దేవతను, ఆ దేవత అది సహాయము చేయలేకపోయింది. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, అరే అది కలగజేసింది నేను, దానికి పూజించి దేవత అంటే వెరివాడు. అంతేనా కదా? ఇలా చాలా మంది ఉన్నారా లేదా అటువంటి వారు? స్టిల్ ఉన్నారు. ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది 2.0. ఇది 2.0 మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ ఈసారి ఇంకా గట్టిగా ఉంటుంది అనమాట. గెట్ రెడీ ఫోక్స్. ఇది మళ్ళీ రిపీట్ అవుతా సీరియస్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది ఏమి కూడా సృష్టికర్తను పూజించంటారా బాబు అంటే మేము సృష్టినే పూజిస్తాము అంటే కాదు. రైట్, ముందుకు వెళ్దాము. అదేవిధంగా ముందుకు వెళ్తే మనం 8వ తెగులు చూసుకుందాము, సమయం అవుతా ఉంది కనుక. నిర్గమకాండం 10వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి మోషే వెళ్ళి చూచి ఇలాగ చెప్పి, ఎబ్రీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా,
నన్ను సేవించుటకు ఆ నా జనులను పోనిమ్ము. పోనిమ్ము. నీవు నా జనులను ఆ పోలినడల ఎడల ఇదిగో రేపు నేను నీ ప్రాంతంలోనికి రప్పించదను. ఎవడునో చూడలేనంతగా కప్పును తప్పించుకొని అనగా తప్పించుకొని అవి తినివేయును. పొలములో మొలిచిన తినను. నీ ఇళ్లలోనూ నీ సేవకులందరి ఇళ్లలోనూ అందరి ఇళ్లలోనూ నిండిపోవును. నీ పితరులు కానీ నీ పితామహులు కానీ నుండిన నాట నుండి నేటి వరకు అటు వాటిని చెప్పి చాలా. ఇక్కడ చూస్తుంటే ఇది 8వ తెగులు. ఏంటంటే ఇది మిడతలు, లోకస్ట్ కదా ఇంగ్లీష్లో, లోకస్ట్ మిడతలు అనమాట. ఇంకా మనకు అన్ని పెద్దగా కనబడవు కానీ ఆ మధ్యకాలంలో వచ్చాయి, మేబీ కరోనా టైంలో అనుకుంటా. మధ్య కొన్ని పోస్ట్ వైరల్ అయ్యాయి అనమాట. ఒక చెట్టుకు అన్ని కూడా మిడతలే ఉన్నాయి. పంట నాశనం చేయడానికి వారికి క్షణాలు పడతా ఉంటుంది అనమాట. పంటను తినివేయడానికి వాటికి క్షణాలలో అయిపోతుంది పంట అంతా కూడా. ఓకేనా? కొన్ని మూవీస్ కూడా రిలీజ్ చేశాడు ఈ కాన్సెప్ట్. అంటే అది జరిగింది, దాన్ని బేస్ చేసుకొని తీశారనమాట. ఈ మిడతలు మామూలు మిడతలు కాదనమాట. ఒక్కసారి వచ్చాయంటే అవి ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తాయో ఎలా వస్తాయో తెలియదు, కానీ వచ్చాయంటే మాత్రం పంట మొత్తం తినేసి వెళ్ళిపోతాయి. ఇక్కడ చూస్తే 9వ తెగుళ్ళు ఏంటంటే ఇవి మిడతలు. ఇక్కడ చూస్తే ఒక మాట నేను చేస్తాను. రేపు నేను మిడతలను మీ ప్రాంతంలోనికి రప్పించదును. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును. ఇట్లా ఊహించుకోండి. ఇప్పుడు ఈ చోట అంతా కూడా ఏ కార్పెట్ ఉంది? మనకు రెడ్ కార్పెట్ ఉంది. మిడతలు వచ్చేసేసి బ్రౌన్ చేస్తే ఇప్పుడు అవన్నీ కూడా మనకి ఏ కలర్ కనబడుతుంది? బ్రౌన్ కలర్ కనబడుతుంది, వాటి కలర్ కనబడుతుంది. అంటే ఇప్పుడు అదంతా కూడా ఏమైపోయింది? రెడ్ కార్పెట్ ఏమైపోయింది? కనబడట్లేదు. వారికి నేల కనబడట్లేదు. ఏం కనబడుతున్నాయి? మిడతలే కనబడుతూ ఉన్నాయి. నేల వారికి కనబడట్లేదు. అంటే ఎంతగా ఉన్నాయో ఊహించుకోండి. కాలు పెట్టడానికి కూడా ఏం లేదంటే వాళ్ళకు అవకాశం. అంతగా ఏమున్నాయి? మిడతలు ఉన్నాయి. మనం ఇక్కడ కూర్చొని చక్కగా వింటూ ఉన్నాం, కానీ వారికి మాత్రమే టార్చర్. అవునంటారా కాదంటారా? టార్చర్. ఇక్కడ చూస్తే ముందుకు వెళ్తే ఇది ఇమేజ్ నేను తీసుకోవడానికి ప్రయత్నించాను. చూస్తున్నాను కదా, ఇది పంట చేనులో పడ్డాయంటే కథం ఆటోమేటిస్తాయి మిడతలు అనమాట. ఇంకా దాన్ని వాటిని ఆపడం వల్ల అవుతుందంటారా? కాదు. ఇక్కడ చూస్తే వాళ్ళ పంట చేనులు అన్నీ కూడా ఆగమైపోతూ ఉన్నాయి, ఇళ్ళలోకి వస్తూ ఉన్నాయి. రైట్, ముందుకు వెళ్తాం. సో ఇక్కడ అంతేకాకుండా వడగండ్ల దెబ్బకు ఇంకేమైనా మిగిలిపోయి ఉంటాయి కదా, అవి కూడా ఇప్పుడు ఏమైపోతాయి అంటే ఈ మిడతలు బట్టి నాశనం అయిపోతాయి. అంటే ఇంతవరకు బయట ఉన్న ఏమైపోయాయి? నాశనం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో పెట్టుకుంటారు, గుట్టల్లో పెట్టుకుంటారు. ఈ మిడతల వాటిని ఇప్పుడు ఏం చేస్తారు? నాశనం తినేస్తూ ఉన్నాయి. చూసి ఇక్కడ 7వ వచనము, అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశంలో నశించినది నీకు ఇంకనూ తెలియదా అని. ఇక్కడ గమనించిన ఒక మాట అంటే, ఇలాంటి మిడతల తెగుళ్ళు అంట ఫరో ఐగుప్తు దేశంలో వాళ్ళ పితామహులు ఇలా ఇప్పుడు ఇలాంటి తెగులు వాళ్ళు ఎప్పుడు కూడా చూడలేదంట. ఈ తెగులు ఎప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే చూడలేదంట. అదే కాకుండా ఇక్కడ చూస్తే శకునగాండ్రు ఏమంటాం? ఇంతవరకు శకునగాండ్రు ఏమన్నారు? మోసతో వరవుతాం ఆపోజిట్గా మాట్లాడి నువ్వు నేనే చూసుకుందామన్నారు. ఫరోతో పాటు ఉన్నవాళ్ళు శకునగాండ్రు కానీ మంత్రగాళ్ళు కానీ ఏమన్నారు? మోసతో నువ్వు నేనే చూసుకున్నావు. కర్రేస్తే కూడా ఏమేస్తారు? కర్రేస్తారు. ఏమేస్తారండి? అది కూడా పాము అయింది, ఇది కూడా ఏమైంది? నువ్వు నేను తేల్చుకుందాం అనేవాళ్ళు ఇక్కడికి వస్తే శకునగాండ్రు కానీ మంత్రగాళ్ళు కానీ ఫరోతో ఏమంటున్నారంటే, ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును? సేవించుటకు తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను
నశించినది నీకు ఇంకనూ తెలియదా అనేది. అంటే ఆయన పక్కనున్న మంత్రగాళ్ళు కానీ శకునగాళ్ళు కానీ మోసతో మాట్లాడట్లే, ఫరోతోనే అంటున్నారు, ఓ ఫరో నీకు కళ్ళు కనిపించట్లేదా, ఓ ఫరో నీకు కళ్ళు కనిపించట్లేదా, ఇప్పటికే సర్వం ఏమైపోయింది, నాశనం అయిపోయింది. ఆ మోస మనకి ఎలా ఉన్నాడు, గురిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు, గురిగా ఉన్నాడు. నువ్వు ఇక్కడన్నా ఆ ప్రజలను ఏం చెయ్యి, ఎవరు చెప్తా ఉన్నారు, ఫరోకి చెప్తా ఉన్నారు. టర్న్ ఫేస్ మారిపోయింది. ఇప్పుడు వీళ్ళ వల్ల కావట్లే అనమాట. ఫేస్ ఏమైపోయింది, మారిపోయింది. ఇంతవరకు మోసతో మాట్లాడుతున్న మంత్రగాలు కానీ శకునగాలు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు, నీకు ఇంకా బల్బు వెలగట్లేదా, సర్వము నాశనం అయిపోయింది. వాళ్ళతో మనకు ఎందుకు వచ్చిన బాధ, ఏం చేయవాళ్ళను పంపి అన్నప్పుడు ఇంకా అక్కడ ఆయన మనసు ఏమవ్వట్లేదంటే, ఇక్కడ చూస్తే ఎక్కడ ఏడవ వచనము, యెహోవాను సేవించడం ఈ మనుషులను పోలేము, ఐగుప్తు దేశం నశించినదని నీకు ఇంకా తెలియదా. వీళ్ళు ఆయనకి ఇంకా అర్థం అవ్వట్లేదు. ఎవరికి, ఫరోకి అర్థం అవ్వట్లేదు. కానీ ఎవరికి అర్థమైంది చెప్పాలి, ఎవరికి అర్థమైంది, మంత్రాలకు అర్థమైంది, చక్రాలకు అర్థమైంది. కానీ ఫరోకి ఏం అర్థం అవ్వట్లేదు, అర్థం అవ్వట్లేదు. ఇంకా ఆయన ఉద్యానం చేస్తున్నాడు. అంటే ఇక్కడ అంటే నేను డీప్గా వెళ్ళట్లేదు, కానీ ఎందుకు గ్యాప్ వస్తూ ఉందంటే, ఫరో ఏమంటాడు, ఓన్లీ పురుషులే పోండి, స్త్రీలు వద్దు అంటున్నాడు. మళ్ళా కాసేపు అయినాక పురుషులు స్త్రీలు పోండి, ఇంకేమొద్దు అంటున్నాడు. మళ్ళా కాసేపు అయినాక పురుషులు పోండి, స్త్రీలు పోండి, జంతువులు కూడా పోండి అనేసి. అంటే ఈ గ్యాప్ వస్తూ ఉంది మధ్యలో, తెగులుకు మధ్యలో ఏమొస్తా ఉంది, పొమ్మంటున్నాడు, ఓన్లీ పురుషులే పోండి అంటున్నాడు. మరి స్త్రీలు ఏం చేయాలా, భర్త అంటే భార్య ఉండొద్దా, ఓన్లీ స్త్రీలే పోండి, ఓన్లీ పురుషులే పోండి అంటే మరి అట్లా కాదు, మేము అందరం పోవాలా. అంతేకాదు మేము వట్టిగా పోవద్దు, మా దేవుడికి ఏమైనా మేము అర్పించిన వాటి మేము తీసుకొని పోవాలి. అది కింద అదే ఉంటుంది అనమాట. పురుషులు పోండి అంటాడు ఒకసారేమో, స్త్రీలు పోండి అంటాడు ఒకసారేమో. ఆ విధంగా ఉదయం ఏమైతే కట్టపరుచుకుంటూ వస్తా ఉన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మిడతలు ఎందుకు వచ్చాయంటే, ఇంకో దేవుడు ఉన్నాడు అనమాట. ఈ తీగల గురించి చెప్పలేక నేను అలసిపోతా ఉన్నాను చెప్పాలంటే. ఇప్పుడు ఏమైపోయాయి, మెయిన్గా పంట పొలాలు ఏమైపోయాయి, అయిపోయింది అనమాట. పంట పొలాలు ఏమైపోయాయి, అది అయిపోయింది, షట్ డౌన్ అయిపోయింది, పర్లేదు. సో పంట పొలాలు ఏమైపోయాయి, ఇప్పుడు నాశనం అయిపోయాయి. ఈ పంటను కాపాడే దేవుడు ఉన్నాడు, ఆయన పేరు సేత్ అనమాట. ఏం పేరు ఆయన పేరు, పంటను కాపాడే దేవుడు. ఇప్పుడు పంటను కాపాడే దేవుడు పంట నాశనం అయిపోతా ఉన్నాడు. పంటను ఏం చేయాలి చెప్పాలి, మీరేం చెప్పాలి, కాపాడాలి. ఈ ఇమేజ్ నేను ఒక్కసారి చూడండి. ఈయన అనమాట, ఈయన ముఖం కూడా చూస్తుంటే ఏదో గద్దనేమో ఉన్నట్లుంది, తలభాగము కనిపిస్తుంది కదా ఎంతో కొంత. ఈయన పేరు సేత్ అనమాట, సేత్, SETH అనమాట. నేను చదువుతాను, ఈయన గురించి చదువుతాను, ఒక్క నిమిషం. దానికంటే ముందు ఇది పిక్చర్ ఇది అనమాట. మనకు అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ చూపిస్తా కాబట్టి చూపిస్తా ఉన్నాను. సో ఈయన విషయానికి వస్తే పెడతారు కదండి. ఈయన ప్రొటెక్టర్ ఆఫ్ క్రాప్స్ అనమాట. అంటే పంటను కాపాడే, కూడా నాకు మీరు ఫోన్లో పెట్టుకోండి, ఈజిప్షియన్ గాడ్ సేత్ అని కొట్టాడు. పంటను కాపాడే దేవుడు ఈయన. ఇప్పుడు పంట అంతా ఏమైపోతా ఉంది, నాశనం, ఆల్మోస్ట్ మొత్తం నాశనం అయిపోయింది. ఎక్కడ కూడా ఏమీ లేదు. వడగల దెబ్బకు పెరిగిన మొక్కలు ఏమైపోయాయి, పాడైపోయాయి. ఈ గ్యాప్లో మళ్ళీ మొక్కలు వచ్చాయి కదా, మిడతల దెబ్బలకు అవి కూడా ఏమైపోయాయి, నాశనం అయిపోయాయి. అంటే అలాంటి పెరిగిన మొక్కలు చెట్లు అనేవి కూడా వడగల దెబ్బకు ఏమైపోయాయి, పడిపోయాయి. ఇప్పుడు చెట్లు ఉన్నాయండి, మిడతలు పడగొడతాయా, పడగొట్టలేవు. సో మెరుపుల ఉరుములు అయితే ఇందాక మనం ఫోటో చూసాం కదా, మెరుపుల ఉరుపులు, వడగళ్ళు కానీ మెరుపులు కానీ దెబ్బకు చెట్లు ఏమైపోయాయి, నరకబడ్డాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మిడతలు, పంట పొలాలు, చేన్లు, కూర మొక్కలు, కూరగాయలు, వాళ్ళు తినే ఆహారం, ఈ మిడతలు చేసి మొత్తం పాడు చేసేసాయి. మరి ఇప్పుడు ఈ దేవుడు రావాలి, ఎవరు, సేతగా రావాలి. ఈయన పంటను కాపాడే దేవుడు, ప్రొటెక్టర్ ఆఫ్ క్రాప్స్ అని ఉంది ఇక్కడ. సేత్ పంటను కాపాడే దేవుడు.
ఈయన వాళ్ళు ఇంకా ఇంత నాశనం అయిపోయింది. అక్కడ వాళ్ళు చూస్తేనేమో శకునకండ్రు మంత్రగాలు నీకు ఇంకా కనపడట్లేదా, పంట అంతా ఏమైపోయింది, నాశనం అయిపోయింది, వాళ్ళని పోనివ్వు, మనకు వచ్చిన బాధ ఎందుకని వేడుకుంటా ఉన్నారు. పరోపాలు ఇంకా బల్బ్ ఇంకా వెలగట్లేదు. సో ఇప్పుడు ఈ దేవుని మనం పెడతా ఉన్నారు సేత్కి, SCT అనవచ్చు, SCTH అనవచ్చు. ఇంకా చాలామంది ఈ లిస్టులో ఇంకా చాలామంది నాకు చెప్పాలంటే చాలామంది ఉన్నారు అనమాట. నేనేనట్టు ఇంకొక ఆమె ఉంది, ఆమె కూడా పంటను కాపాడే దేవత. చెప్పాను కదా, పిల్లలకు పుట్టాలంటే ఒక దేవత, పెళ్లి కావాలంటే ఇంకొక దేవత, ఇంకా మంచి ఆరోగ్యం కొరకు ఇంకొక దేవత, సంతానం కొరకు ఇంకొక దేవుడు, పిల్లల ఆరోగ్యం కొరకు ఇంకొక దేవుడు, ఆడముడుపు కడతారు, ఈడముడుపు కడతారు, ఇంకొక కడతారు, మొక్కుకుంటారు, రకరకాలు. అంటే ప్రతిదానికి ఏమన్నా ఒక దేవత, ఒక దేవుడు. ఈయన చూసి చూడు ఎలాంటి రెస్పాన్స్ వాళ్ళకి ఏం లేదండి, లేదనమాట. ఎలాంటి రెస్పాన్స్ వాళ్ళకు లేదు. పంట మనం చూస్తే మళ్ళీ ఆరంభంలోకి వెళ్తే 6 రోజులు దేవుడు, 5 రోజులు మనిషికి ఏం కావాలో అవన్నీ కూడా ఏం చేసిన దేవుడు సృష్టించాడు. 6వ రోజున మనిషికి ఏం కావాలో ముందుగా అనే దేవుడు అందులో పెట్టాడు. దేవుడు తయారు చేశాడు. ప్రతి మొక్క, ప్రతి జంతువు కానీ ప్రతిది కూడా దేవుడే కలగజేశాడు. ఆ దేవుడు అన్ని కలగజేసి అందులో మనిషిని పెడితే ఈ మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఈ మనిషి చేసిన తెలుసా అండి? దేవుడు పక్కన పెట్టేసేసి కూర మొక్కకొక దేవుడు, గర్భఫలం దేవుడు ఇచ్చేదా, ఆ దేవుడిని పక్కన పెట్టి ఈ సృష్టిలో ఉన్న దాంట్లో ఒక విగ్రహం చేసుకొని ఈయన మనకేమి ఇస్తాడు? గర్భఫలం ఇస్తాడు. దేవుడు వివాహం చేశాడు, ఏర్పరిచాడు దేవుడు. ఆ దేవుడిని పక్కన పెట్టి అక్కడికి ఎక్కడికి వెళ్తే మనకేమవుతుందండి? వివాహం అవుతుంది, సంబంధాలు వస్తాయి, రకరకాలు. అంటే దేవుని పక్కన పెట్టి ఈ సృష్టిలో ఉన్న వాడిని ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? ఒక బొమ్మను చేసి ఒక రాయి చేసుకొని పూజిస్తూ ఉంటారు. అర్థమవుతుంది కదా? చివరిగా ఒక రిఫరెన్స్ చూపించి మనం ముందుకు వెళ్దాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 14వ వచనం. 44:14. ఒకడు దేవదారు చెట్లను పూనుకొనను, సర్వవృక్షములు కానీ, సింధూర వృక్షములు కానీ, అడవి వృక్షములు కానీ దానిని తీసుకొనను, దాన్ని పెంచు. చాలా అక్కడ నేను చదువుతాను, ఇక్కడ నుంచి చదవండి. ఒకడు దేవదారు చెట్లను నరకవలను పూనుకొను, శ్మశాన వృక్షమును కానీ, సరళ వృక్షములు కానీ, సింధూర వృక్షములను కానీ, ఆ అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొను. ఒకడు చెట్టు నరకగా వర్షము దాన్ని పెంచు. వినాలి. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, నరకేశాను నేను. ఒక చెట్టు హాఫ్ నరకేశాను. మళ్ళీ అదేమవుతుంది? పెరుగుతుందా లేదా? ఎలా పెరుగుతుంది అంటే వర్షం పడి, సన్ రైజ్ పడి మళ్ళీ అదేమవుతుంది? పెరుగుతుంది. 16వ వచనం. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు. సో ఇప్పుడు నేను దాన్ని తెచ్చాను, సగం మొత్తు తెచ్చాను అన్నమాట, చెక్కని తెచ్చాను. ఇక్కడ చూడండి, అగ్నితో సగము కాల్చి ఉన్నాడు. సో తెచ్చిన మొత్తును అందులో సగం ఏం చేశాను? సగం కట్ చేసి అగ్నితో కాల్చేసేదాన్ని. కొద్దిగా సగము మాంసము వండి భక్షించి ఉన్నాడు. సో ఇంకా సగంతో ఏం చేశాడు అంటే కొద్దిగా సగముతో మాంసము వండి తిన్నాడు, మాంసం కాల్చుకొని తిన్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనొచ్చు, ఆహా చలి కాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అనుకొనొచ్చున్నాడు. సో ఒకటే భాగం తెచ్చిన ముద్దులో, చెక్కలో ఒక భాగం పక్కన పెట్టి ఒక భాగంతో అగ్ని వేసుకున్నాడు, మాంసాన్ని కాల్చుకున్నాడు, తిన్నాడు, చలి కాచుకుంటా ఉన్నాడు మంచిగా ఒక వ్యక్తి. దానిలో 17వ వచనం, దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహం చేయించుకున్నాడు. గమనించాలి, చాలా మంది ఇట్లనే ఆలోచిస్తూ ఉన్నారు. తెచ్చిన మొద్దు సగం నరికేం చేశాడు? కాల్ చేశాడు, పూర్తి అయిపోయింది మొత్తం మీద. ఇంకా సగం మొద్దు ఏమైంది? దాంతో
తనకు దేవతగా ఉన్న ఒక విగ్రహాన్ని చేసుకున్నాడు. అర్థమవుతుంది కదా మాటలు? ఒక విగ్రహం చేసుకున్నాడు ఆ మనిషి. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయొచ్చు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపని ప్రార్థించును. ఎంత అవివేకము చెప్పాలి. అది ఎలా నాకు ఒక ముద్దు తెచ్చానండి నేను. ఆల్రెడీ సగం నరికి సగం తీసుకొచ్చా. ఆ సగంలో మళ్ళీ సగం చేశా. అందులో సగం ఏం చేస్తా, కాల్ చేశాను, బూడిదైపోయింది. ఇంకా సగంతో ఒక విగ్రహం చేసుకున్నాను మంచిగా. సరే బాగానే ఉంది, చేసుకున్నాం, ఏదో అయిపోయిందిరా బాబు. దానికి మొక్కుతున్నానండి. మరి దానికి మొక్కుతూ ఏమంటున్నాడు? నన్ను రక్షింపుము అంటున్నాడు. ఎంత అవివేకము, ఎంత అజ్ఞానము. అంతేనా కదా? ఒక చెట్టు పోతున్నరికి సగమేమో కాల్ చేసావు, బూడిదైపోయింది. ఇంకా సగం తెచ్చుకొని విగ్రహాన్ని చేసుకొని దానికి మొక్కి నన్ను కాపాడటమేమి? తెలివి ఉందా ఆయనకు? తెలివి ఉందంటారా? ఇప్పుడు ఈ ప్లాస్టిక్ పేరు ఉందండి, దీంతో నేను ఒక విగ్రహం చేసుకున్నాను. దీనికి మొక్కి కాపాడమంటే నాకు తెలివి ఉందా? ఎంతనన్నా బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? ఉందంటారా? లేదు. తనకి సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి నన్ను కాపాడమంటున్నాను నేను. ఎంతమంది తెలివి ఉంది? మరి ఇప్పుడు బయటికి వెళ్తే ఎంతమంది తెలివి మందులు కనబడుతున్నాం మనకు? తెలివి ఉందా వాళ్ళకు? ముందుకెళ్తాం. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండాట్లు వారి కళ్ళు కప్పబడేను, గ్రహింపకున్నట్లు వారి హృదయము మూయబడేను. అసలు కనీసం ఆలోచిస్తున్నారా? కనీసం ఆలోచిస్తున్నారు చెప్పాలా? అది ఒక మనిషి చేసిన పనే కదా. ఇప్పుడు చాలా విగ్రహాలు ఉన్నాయండి. అయితే రాయితీ చేసిన అయినా ఉంటుంది, కాకపోతే చెక్కతో అయినా ఉంటుంది, కాకపోతే వెండి లేదా బంగారం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలో నుండి వచ్చాయి. అవునా కదా అంటారా? చెక్కతో విగ్రహాలు ఉన్నాయి, వెండితో విగ్రహాలు ఉన్నాయి, బంగారంతో విగ్రహాలు ఉన్నాయి, రాయితో విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి నుండి వచ్చాయి. ఒక రాయిని కొట్టి ఇల్లు కట్టుకుంటున్నావు, ఇంకో రాయి వచ్చి మొక్కుతున్నావు. ఒక చెక్క తీసుకొచ్చేమో మంచం తీసుకొని పొలాడుతూ ఉన్నావు, ఇంకో చెక్క తీసుకొచ్చి దానికి మొక్కుతున్నావు. ఇంత బంగారం వచ్చేమో మెడలో వేసుకుంటున్నావు, చేతులు పెట్టుకుంటున్నావు, ఇంకో బంగారంతో ఏం చేసుకుంటున్నావు? విగ్రహం చేసుకుంటున్నావు. ఏమైనా అర్థం ఉందా? దాంట్లో ఏమైనా అర్థం ఉందా? మీరే చెప్పాలి, మీరే ఆలోచించాలా. ఇక్కడ అంటా ఉన్నాడు మనిషి, వారు వివేచింపరు, గ్రహింపరు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు బండి ఏడు మన కాళ్ళ కింద ఉంది, బండి ఏడు మన కాళ్ళ కింద ఉంది, మన కాళ్ళ కింద కదా ఉంది. బండలు ఇక్కడ మన కాళ్ళ కింద ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ముందు రెండు బట్టలు ఉన్నాయండి, అక్కడ బయట రెండు ఉన్నాయి బట్టలు, చాలా ఉన్నాయి. అందరూ రెండు తీసుకుంటే అయిపోయింది. రెండు తీసుకునేమో తలగడ పెట్టుకుంటారు, ఒకటేమో దేవుడిగా ఒక విగ్రహం చేసుకుంటారు. నాకు బుర్ర ఉందంటారా మీరు? నాకు బ్రెయిన్ ఉందంటారా? అక్కడ ఉన్న లాలం తీసుకొచ్చి ఒకదానేమో కాళ్ళ కింద వేసుకొని తొక్కుతున్నాను, ఇంకోదాన్ని విగ్రహం చేసుకొని మొక్కుతున్నాను. ఏమైనా అర్థం ఉందా? మరి బయట ఉన్న వాళ్ళకు, సమాజంలో ఉన్న వాళ్ళకు ఆలోచిస్తున్నారా? మరి కనీసం ఆలోచిస్తున్నారా? అంటే మేము మొక్కుంటాం, మీకేం ప్రాబ్లం అంటారు? దేవుడు సర్వాంతరమే అంటాడు, అన్నిట్లో ఉంటాడు అంటారు, అందుకే మొక్కుతామంటారు. మరి సరే మొక్కండి, ప్రాబ్లమే లేదు. మరి ఆ సర్వాంతరాన్ని ఆయన ఉన్నాడు కదా, మరి ఆయన ఎందుకు మర్చిపోతా ఉన్నారు? మరి సరే నువ్వు ఆయన ఇందులో అందులో 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 ఇందులో చూసుకుంటున్నావు కదా, మరి ఇప్పుడు ఆయన ఏం కావాలి? నేను ఇక్కడ ఉన్నానండి, మీరు నన్ను ఓన్లీ ఫోటోలో చూస్తూ అంటారు. మరి నేను ఎక్కడ పోవాలి? ఇప్పుడు నేను అనేవాళ్ళు ఒకరు ఉన్నాను, ఉనికిలో ఉన్నానా లేదా? నేను అనేవాళ్ళు ఉన్నాను. మీరేమో నన్ను గాడిదల్లోనూ, దున్నపోతుల్లో, బర్రెల్లో ఇక్కడ అక్కడ చూసుకుంటా అంటున్నారు. మరి నేను ఎక్కడ పోవాలి ఇప్పుడు? అర్థం ఉందా? నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్తై ఉన్నాడు.
నీ భర్తను ఎంత పడితే అందులో చూసుకుంటావా నువ్వు? నీ భర్తను ఎవరిలో పడితే వాళ్ళు చూసుకుంటావా మనము? నీ భార్యను ఎవరిలో పడితే వాళ్ళని చూసుకుంటావా నువ్వు? చూసుకోవచ్చా? దేవుని వాక్యం అంటా ఉంది, నిన్ను సృజించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. నీ భర్తను నువ్వు ఇంకొకళ్ళు చూసుకుంటావా? నీ భార్యను నువ్వు ఇంకొకళ్ళు చూసుకుంటావా? అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వస్తే వాడు సగం ఉద్యమం కాల్చాడు, సగం ఉద్యమం విగ్రహం చేసుకున్నాడు. సరే, నువ్వు సర్వము చూసుకో, కానీ సరే ఆలోచించి బుర్రబెట్టి నువ్వే తీసుకొచ్చావు. ఒక చెట్టు నరికావు, ఆ చెట్టులో ఏమడింది అంటే మళ్ళీ ఏం లేదంటావు. నరికిన చెట్లు జీవం ఉంటుందా? చెప్పాలంటే నరికిన ఇప్పుడు ఇందులో ఇక్కడ జీవం ఉంది అంటారా? ఇందులో ఉంది, ఇందులో ఉంది అంటే మాట్లాడుతుంది కదా, పనిచేస్తుంది కదా. నరకబడిన చెట్ల జీవం ఉంటుందా? జీవం ఉండదు. అది నాన్ లివింగ్ థింగ్. అది దానికి దేవుడికి సంబంధమే లేదు. దేవుడు లివింగ్ థింగ్, అది నాన్ లివింగ్ థింగ్. సంబంధం లేదు దానికి. విగ్రహం చేసి కన్నులు చేసావు, ముక్కు చేసావు, నోరు చేసావు, చెవులు చేసావు, చేతులు చేసావు, కాలు చేసావు. సరే, అవన్నీ చేసావు కదా, ఒక్క స్టెప్ వేయమను, ఒక భరతనాట్యం వేయమను, ఒక్క మాట మాట్లాడమను, ఒక్క స్వరం మాడమను, ఒక్క మాట అయినా పలకమను, కనీసం ఆలోచన చెప్పమను. ఇవన్నీ పక్కన పెట్టి ఆడికి వచ్చేద్దాం అందరం. నువ్వు చూసుకుంటావు, దానికి అర్థం, దాంట్లో అర్థం ఉందా అసలు? దాంట్లో అర్థం ఉందన్నది నా పాయింట్ అనమాట. అరే, ఒక చెక్కలు తెచ్చావు, కాల్ చేసావు, మరి నువ్వు కాల్చే చెక్క దేవుడు లేడా? కాల్చే చెక్క దేవుడు లేడు, కానీ ఇంట్లో ఉంటాడు. ముందుకెళ్దాము. ఎవడునూ ఆలోచన చేయడు, నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టెను కాల్చి తిని, దానితో మాంసం వండుకొని భోజనం చేసి తిని, మిగిలిన దానినే తినివేసి దానితో ఏమైన దాన్ని చేయుతున్నా, చెట్టుకు మొద్దుకు సాష్టాంగ పడుతున్నా అని ఎవడునూ ఆలోచింపడు. అందరూ బుర్రలేదు. బుర్ర లేని వారు అందరూ కూడా ఎవరు? బుర్రలు. దేవుడు అంటానే మాట ఇక్కడ అనండి, ఎవడునూ ఆలోచింపడు. ఎవడు బుర్ర లేదు అంటున్నాడు ఇండైరెక్ట్గా. ఏమంటున్నాడు? అరే, మీకు బుర్ర లేదురా బాబు, సగం తెచ్చావు కదా, సగంతో నేను మధ్య సగం ఇచ్చేస్తున్నావు, ఏమైనా బుర్ర ఉందా? వాడు బూడిద తినుచున్నాడు, వాని మనసు మోసమైనదని తప్పుదారిని వాని తీసుకొని పోచున్నది. వాడు ఇప్పుడు ఏ మార్గంలో ఉన్నాడండి? తప్పుడు మార్గంలో ఉన్నాడు. వాడు ఏ మార్గంలో ఉన్నాడు? తప్పుడు మార్గంలో వాడు ఉన్నాడు. బయటికి మనం చెప్తామా ఈ మాట? ఊరుకుంటారా? రేపు పొద్దున పేపర్లు రాస్తాము అంత సాక్షి. అవునా కదా? దేవుడు ఎంత బాధపడతాడో ఆలోచించాలి. దేవుడు ఎంత బాధపడతాడు. నీ భర్త నువ్వు పక్కన పెట్టి నువ్వు వేరొకరిని, నేను ఇందులో చూసుకుంటాను, నేను చాలా బాగున్నావు, అందులో కానీ ఇందులోనే నువ్వేమున్నావు, చాలా బాగున్నావు, నేను ఇప్పుడు ఏంతోనే ఉంటాను. నీ భార్య నీతో అన్నది అనుకోండి, ఎట్లా ఉంటుంది? కాసేపు భర్త తన భార్యతో అంటున్నాడు, నేను ఆమెను చూసుకుంటాను, నువ్వు కొద్ది నల్లగా ఉన్నావు, ఆమె తెల్లగా ఉంది, నేను ఆమెను నేను చూసుకుంటాను. ఏమో ఇప్పుడు ఇవేం కావాలా? మరి ఏం కావాలండి? ఏమే దేవుణ్ణి నీలబడిన చూసుకోవడానికి లేదు. ఆయన ప్రతి చోట ఉన్నాడు, ఆయన నేత్రం ప్రతి చోట ఉన్నది, ఆయన సర్వాన్ని చూస్తున్నాడు ఆయన. కానీ అందులో ఉన్నాడు, ఆ చైర్లో ఉన్నాడు, ఆ బాటిల్లో ఉంటున్నాడు, నా పాకెట్లో ఉన్నాడు, ఆ జేబులో ఉన్నాడంటే అలా అలావుద్దీన్ జీని కాడు మనకి. అంటే అలా కాదా? ఆయన ఎలా పట్టి అలా చూసుకోవడానికి కాదు. సరే, బుర్ర పెట్టి ఆలోచించండి, బుర్ర పెట్టి ఆలోచించండి. నేను సగం తెచ్చాను బాబు, సగం కాల్చినాను, మరి ఇప్పుడు కాల్చిన సగం ఏమవుతుంది? ఇది దేవుడు అంటే నేను ఓకే, మరి కాల్చిన సగం ఏమైంది? ఇప్పుడు బూడిద అయ్యింది. మరి ఆ బూడిద ఇప్పుడు నేను ఏం చేయాలా? బూడిద ముక్తాడు ఆడ మరి ఏమాత్రం కూడా ఏం చేయాలంట? నువ్వేం చెప్పరు. మరి ఏమాత్రం కూడా ఏం చేయాలంట?
ఒక్క మాట చూసుకుని నేను ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 28వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 28వ వచనం. లాస్ట్ వర్స్. 4వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర, రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవును. దేవుని వాక్యం చాలా క్లియర్గా చూడండి. అక్కడ మీరు మనుషుల చేతి పని అయినా, ఇప్పుడున్న ప్రతి విగ్రహం కూడా చెప్పాలండి, ప్రతి విగ్రహం కూడా ఎవరి చేతి పని అది? అందరా కదా. నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫోన్ ఎవరు తయారు చేశారంటే, ఇప్పుడు ఇది ఐఫోన్ అనుకుందాం, మనిషి తయారు చేశాడు. ఇప్పుడు దీనికి కర్త ఎవరు? మనిషి. ఆయన పేరు ఏం పేరు? యాపిల్ స్టీవ్ జాబ్స్. దీనికి కర్త ఎవరు? స్టీవ్ జాబ్స్. అంటే ఇక ఆయననే కాబట్టి ఆయననే అనమాట. ఓన్లీ ఆయన కూడా ఆయననే, స్టీవ్ జాబ్స్ అనమాట. ఇప్పుడు బొమ్మను చేసిన మనిషికి ఆ బొమ్మ కర్త ఎవరు? ప్రభాకర్ ఉన్నాడు, ఒక విగ్రహం చేశాడు. ఇప్పుడు ఆ విగ్రహానికి కర్త ఎవరు? సృష్టికర్త ఎవరు? ఆ విగ్రహానికి నేను చేస్తేనే కదా అది ఉనికిలోనికి వచ్చింది. నేను చేస్తే అదే మీకు కనబడతాం, చేయకపోతే కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి బొమ్మ కూడా ఒక మనిషి చేసిన పనిముట్టే. ఇప్పుడు నేను చేస్తే దానికి నేను కడతాను. అది నన్ను అడగాల, అది నాకు మొక్కాల, నేనే కదా పెద్ద. కానీ మనిషి ఎంత కూర్చోాలంటే వీరే చేసుకొని అది సామెత ఉంటుంది అనమాట. చెప్పాలి, మీరు సామెత చెప్పాలి. అడిగి మరి కొట్టించుకోవడం. అదే అడిగి మరి, ఇంకా మాట నాకు గుర్తు రావట్లేదు, కానీ అడిగి మరి కొట్టించుకోవడం అంటే ఇట్లే ఉంటుంది. నువ్వే చేసావు, నువ్వే సృష్టి కడతావు, కానీ నువ్వేమైతున్నావు మళ్ళీ దాని కింద పోయి మొక్కుతున్నావు. అది నీకు మొక్కాల. రోబో మూవీ చూసారు, ఎంతమంది చూసారు? రోబో మూవీ, రజనీకాంత్. ఇక అలానే చెప్పాలి మీకు ఎగ్జాంపుల్స్. ఆయన ఒక దాన్ని చేశాడు. ఏంటి? ఒక రోబోని చేశాడు. ఏంటి బదులు మీరు మూవీస్ చూస్తారంటే అవి ఇక్కడ ఉంటాయి కదా, షార్ట్స్ ఉంటాయి కదా, అంటే మీకు అర్థం కావాలి కదా. దాన్ని ఎగ్జామినేషన్కి తీసుకెళ్ళినప్పుడు ఒక ప్రశ్న వేస్తారు, దానికి ఒక ప్రశ్న వేస్తారు. అది ఇప్పుడు కూడా రోబోలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఉన్నాడని అని తనకు ఒక ప్రశ్న అడిగారు అనమాట. అక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, ఇక్కడ దేవుడు కాబట్టి టాపిక్ కాబట్టి ఆ టాపిక్ చెప్తున్నాడు. దేవుడు ఉన్నాడా అని ఒక మనిషి ఆ రోబోని అడిగాడు. దేవుడు అంటే ఎవరు అని అది ప్రశ్న వేసింది తిరిగి. సృష్టికర్త అని చెప్పి వీళ్ళు ఏం చెప్పారు? సృష్టికర్త అన్నారు. అయితే నన్ను సృష్టించిన వాడు ఈయన ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడు. ఏమంటున్నది? నన్ను సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడు. అర్థమవుతుంది కదా. అంటే ఈయననే ఈ రోబోని ఒక మనిషి చేశాడు కాబట్టి, అంటే ఇప్పుడు నన్ను సృష్టించింది ఒక మనుషుడు, అంటే ఆ మనుషుడు ఉన్నాడు కాబట్టి దేవుడు కూడా ఏమై ఉన్నాడు? ఉన్నాడు. దేవుడు ఉన్నాడని రోబో సాక్ష్యమిస్తూ ఉంది. దేవుడు అంటే ఇప్పుడు ఈ రోబోకి దేవుడు ఎవరు? వసీకరణ రజనీకాంత్. అర్థమవుతుందా? ఈ రోబోకి దేవుడు ఎవరు? ఆ మనిషి. ఇప్పుడు చెప్పండి, మరి ప్రతి విగ్రహానికి దేవుడు ఎవరు? ఎగ్జాక్ట్లీ, ప్రతి విగ్రహానికి దేవుడు ఎవరు? మరి నువ్వు దేవుడు అయితే దాని దగ్గర పోయి నువ్వు దాని దేవుడు అంటా ఉన్నావు. నిజమా కాదా? ఇది సత్యమా కాదా? ఇది సత్యమే కదా. ఇక్కడ బాటిల్ ఉంది కదా, ఆ బాటిల్కి దేవుడు ఎవరండి? ఇక్కడ టేబుల్ ఉంది కదా, దీనికి దేవుడు ఎవరండి? దాన్ని కలగజేసినా ఇప్పుడు ఇదే టేబుల్తో నేను ఒక రూపాన్ని చేస్తాను, దానికి దేవుడు ఎవరండి? నేనే కదా అండి. సింపుల్ లాజిక్. A = B, B = C, A = C, A = B, B
బి ఈక్వల్ టు సి, ఏ ఈక్వల్ టు సి, ఆటోమేటిక్ ఏ ఈక్వల్ టు ఫ్రెండ్. నువ్వు నాకు ఫ్రెండ్, నేను ఆమె ఫ్రెండ్, అప్పుడు మీద ఏమవుతారు? ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు దీంతో నేను టేబుల్ చేస్తాను, మొక్కుతాను, అందుకే మొక్కండి వచ్చి మొక్కండి. మరి ఇదే టేబుల్ను కాస్త బయటకు పోమని చెప్పి కార్పెట్ పిలిపించి ఒక విగ్రహాన్ని తీస్తాం. ఇంకా ఇది రేపటి చర్చి కాదు, దేవాలయం అయిపోతుంది, ఒక మందిరం అవుతుంది. ఏమవుతుంది? ఒక గుడి అయిపోతుంది రేపటి నుంచి. అవుతుందా కదా? అవుతుందండి. ఇక్కడ ఒక విగ్రహాన్ని తెచ్చి పెట్టండి. మనం తప్ప ఇంకా బయట అందరూ లోపలికి వస్తారు, మనం బయట ఉంటాం. అందరూ అర్థమవుతుంది కదా ఎంత వెరిగా ఉన్నారు మనుషులు, ఎంత వెరిగా ఉన్నారు. కంటిన్యూ చేయండి అన్న. 29వ వచనము. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు, అదే అన్నమాట. మనం చేయాల్సిన పని ఒక విగ్రహం చేసుకోవడము, ఒక రూపాన్ని చేసుకొని కూర్చోడం కాదు, కానీ నిజమైన దేవుడు మనం ఏం చేయాలండి? వెతకాలి. ఎప్పుడైతే నీ దేవుడైన యెహోవాను నువ్వు వెతికిన యెడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షము. మనం ఎప్పుడైతే స్టెప్ వేస్తామో దేవుడు మనకి ఇంకొక స్టెప్ వేయడానికి హెల్ప్ చేస్తాడు. సృష్టిని పూజించడం కాదు, కానీ సృష్టికర్తగా మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. సృష్టికర్త మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. సృష్టికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు, కానీ సృష్టికర్తను మాత్రం నువ్వేం చేయవు? వర్షిప్ చేయవు. సృష్టికి రెస్పెక్ట్ ఇవ్వు. నువ్వు అని చేసినానికి రెస్పెక్ట్ ఇవ్వు, కానీ వర్షిప్ మాత్రం ఎవరికి ఇవ్వాలి? ఆయనకు మాత్రమే ఇవ్వాలి. నేను తీయకండి. యెషయా గ్రంథం 42:8 ఉంటుంది, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికైనా నా మహిమ నేను ఇచ్చేవాడను కాదు. నీ భర్త స్థానం ఆయన ఇంకొకరికి ఇస్తే ఆయన ఊరుకునేవాడు కాదు. ఆయనకు పొందవలసిన మహిమ ఒక భార్యగా నీ హృదయంలో ఆ స్థానము ఆయనకు మాత్రమే ఇవ్వాలి. ఆయనకు మాత్రమే అది ఆ స్థానం, అది ఆయనకే. అప్పుడు అంతే కాదు, ఫిక్స్ అయిపోయింది. ఆ స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వడానికి ఆయన ఒప్పుకోడు. ఆయనకు రావాల్సిన మహిమను ఆయనకి ఇవ్వకుండా విగ్రహంలోకి ఇస్తే ఆయన ఊరుకునే దేవుడు కాడు. ఆనాడు ఐగుప్తు పట్టిన గతి ఈనాడు అలాంటి వారికి పట్టబోతా ఉంది. మళ్ళీ రిపీట్ అవ్వబోతా ఉంది. సమకాలం మళ్ళీ ఇప్పుడు ఏమవుతా ఉంది? ఆరంభము కాబోతా ఉంది. కనుక ఒకవేళ మనము మారు మనసు పొంది పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన వెతికితే దేవుని హస్తం మన మీద ఉంటుంది. ఎక్కడంటే ఎవరు? షేబాన్లో కదా. ఆ దేశం ఇజ్రాయేలు క్షేమంగా ఉన్నారు. ఈ 10 తెగులలో ఒక్క తెగులు వారి మీదకి రాలేదు. 8 అయిపోయాయి ఇప్పటికీ. ఒక్క తెగులు కూడా వారి మీదకి రాలేదు. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు ఆనచేయవాడు ఎవడు? నీకు విరుద్ధంగా పడిన ఏ ఆయుధం కూడా ఏమవుతుందంట? వర్ధిల్లదు. ఎప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటే ఏ ఆయుధం కూడా మనకు ఏమవ్వదంట? మన విరుద్ధంగా అది రాదు. కాబట్టి పూర్ణ ఆత్మతో పూర్ణతనము దేవుని. అందుకని దేవుడు అక్కడ మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. దేవుని యొక్క రాజ్యం ఏమో రాబోతాము, సమయం లేదు. ఆ తర్వాత నేను వస్తానంటే కూడా రావడానికి అవకాశము లేదు. ఇది మనం మిగతా మళ్ళీ మనం చూసుకుందాం. చిన్నమాట దేవుడు దీవించున్నారు. చిన్నమాట ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, జీవములైన జీవాధిపతి, మీ బంగారు పాదములకు ప్రభువ, మీ అపరంజ పాదములకు నాయన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాము ఆయన. ఇంతవరకు ప్రభావ ఆరాధన అంతట్లో తోడుగా ఉండి మన ప్రభావ సాక్ష్యంలోనూ బైబిలింగ్లోనూ తండ్రి ప్రభావ సండే స్కూల్ మెసేజ్లోనూ వాక్య ఉద్దేశంలో మీకు తోడుగా ఉండి చేసిన కృపణ సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ. విన్న వాక్యం నాయన మా హృదయాన్ని రాసుకోవడానికి మీ కృపణ సహాయం దయచేయండి. అవును ప్రభావ, మరి మనుషులు ఎలా ఉన్నారు, అన్యులు ఎలా ఉన్నారు ప్రభావ, వారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, వేటిని వర్షిప్ చేస్తూ ఉన్నారు ప్రభావ. ఒక్కసారి వారు గ్రహించటకు తండ్రి సహాయం దయచేయండి ప్రభా. అనుకూల సమయం మేము చూసి తండ్రి వారికి ఈ విషయాలు ప్రభా చెప్పేవారుగా ఉండటకు మాకు సమయమును సమకూర్చమని వేడుకుంటా ఉన్నాను తండ్రి. అయ్యా, వారు అజ్ఞానంగా ఉన్నారు, జ్ఞానము లేని వారుగా ఉన్నారు, వివేచింపని వారుగా వారు ఉంటా ఉన్నారు కనుక ప్రభా సహాయం చేయండి నాయన.
ఈ విషయాలు వారికి అర్థం కావడానికి సాయం దయచేయండి. అవును, మరి ఇది ఇలా చేయకూడదు కదా, మరి ఒకటేమో బూడిదైపోయింది, ఒకటేమో మరి రూపము కలగజేసుకున్నాను, దీనికి నేను వర్షం చేస్తున్నాను ఏంటి అని మరి ఏమాత్రం కూడా ఆలోచించలేదు కనుక ప్రభు, ఆలోచించే విధంగా వారికి సహాయం దయచేయండి. నాయన కృపను అనుగ్రహించండి తండ్రి, మీకు వందనాలు ప్రభు. మాకు కూడా నాయన తగిన బుద్ధి జ్ఞానం దయచేయండి. ఈ యొక్క మరి వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపను మీ సహాయం మాకు అనుగ్రహించి సరైన మార్గంలో ప్రభు మనం నడిపించమని, అయా చేదైన వీరు ఏదైనా మాలో ఉంటే తీసివేసి మీ కృపను మీ సహాయం మాకు అనుగ్రహించమని మహిమ గణపతి మీ నామానికి చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడుగుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగాక.